కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర క్యాండిల్ లైట్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించింది తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ. ప్లకార్డులు పట్టుకుని క్యాండిల్ వెలిగించి స్లోగన్స్ చేస్తూ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సోషల్ యాక్టివిస్ట్ సంధ్యారాణి, తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ఆర్గనైజర్ విస్సా కిరణ్ కుమార్, పబ్లిక్ పాల్గొన్నారు. All religions, do not want any kind of a violence. అందరూ అందుకని వాళ్ళ ప్రొటెస్ట్ చేసి ఆ ఇన్సిడెంట్ను చాలా సివియర్గా కండెమ్ చేస్తున్నాం. ఈ దేశంలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి విషయాలు జరగడానికి, ఇటువంటి కిల్లింగ్ జరగడానికి లేదు. 29 మంది ఆయన తర్వాత ఇంకా 28 మందో 30 మందో ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరూ టూరిస్టు, వాళ్ళందరూ ఇన్నోసెంట్ పీపుల్. సో వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ మీటింగ్ టు కండెమ్ దిస్ ఇన్సిడెంట్. కశ్మీర్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక రకంగా దేశ ప్రజలందరితో పాటు మొత్తం అందరం కూడా షాక్కి గురి చేసినటువంటి ఘటన. ఆర్టికల్ 370 సందర్భంగా కూడా కశ్మీర్ని ఒక జైలుగా మార్చివేశారు. ప్రజల మీద దాడి చేస్తున్నారు. మానవ హక్కుల హననం, స్త్రీల మీద అత్యాచార పర్వం సాగుతోంది అని చెప్తూనే వచ్చాము హక్కుల ఉద్యమకారులు. కానీ ఈరోజు టూరిస్టులను చంపి కాశ్మీర్ని బదనాం చేయడానికి అక్కడ ఏ ఉగ్రవాదం చేసినా, బార్డర్లు దాటి వచ్చిన ఉగ్రవాదమా, ఏ టెర్రరిజం చేసినా ఈ దాడిని తీవ్రంగా ఖండించవలసిందే. ఉగ్రవాద మూకలు చేసినటువంటి ఒక పిరిగిపంద చర్య. సో దీని వలన మనము దేశంలో ఉన్నటువంటి 22 కోట్ల మంది ముస్లిమ్స్ని తప్పుపట్టకూడదు. సో అక్కడ మనం చూసాం చాలా క్లియర్గా, చాలామంది ముస్లిం యువత ఏ రకంగా హిందువుల టూరిస్టుని ఆదుకున్నారో మనం చూసాము. సో అది ఏ రకంగా ఒక మంచి ఐక్యతా భావంతో వాళ్ళు పాపం వాళ్ళ ప్రాణాలకు ఒడ్డి సో చాలామంది హిందువులు రక్షించడం అనేది మనం చూసాము. ఈ 27 మంది చనిపోయిన దాంట్లో 2 ముస్లిం యువత ఉందని కూడా మనం గమనించాలి. కానీ దీనిని దురదృష్టవశాత్తు కొంతమంది రాజకీయ పార్టీలు దీన్ని ఒక 2 మతాల గొడవ కింద చూస్తున్నారు. అట్లాగే 2 దేశాల మధ్య శత్రుత్వం పెంచడానికి చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది